విద్యా ఉపాధి వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాద్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదన్న పవన్, ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడమని స్పష్టం చేశారు. గీతం జాతీయ గీతమైన ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగాయం. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా ఏ భాషలైనా కాదు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాం, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది. అది హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మన దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడండి. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఇన్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది. దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్.